Praise the Lord. Good morning. Praise the Lord. Welcome back to live service. Praise the Lord. Praise the Lord. Sunil, Saujanya, praise the Lord. Good morning. Today I'm going to talk about faith. No voice clear ga unda Sunil. Praise Lord, brother David Chinna. Okay, I'm gonna talk about faith today. Okay, because we need that. ఈ టైంలో మరి ఇంకా ఫెయిత్ గురించి మనం కొంచెం డీప్గా తెలుసుకుందాం. బికాస్ మనం అందరం ఫెయిత్తో వెళ్తున్నాం కాబట్టి మన ఫెయిత్ ఏ విధంగా పనిచేస్తుంది, మన ఫెయిత్ మన లైఫ్లో ఏ విధంగా పనిచేస్తుంది, అదే విధంగా మన ఫెయిత్ ఇతరుల లైఫ్స్లో కూడా ఏ విధంగా పనిచేస్తుంది, అండ్ మన ఫెయిత్ ఈ లోకంలో ఎట్లా పనిచేస్తుంది. ఓకే, లెట్స్ ఆల్ దీస్ స్టఫ్. ఓకే, ఫెయిత్ ఆల్వేస్ సపోర్ట్స్ ఫెయిత్. అంటే ఒక వ్యక్తికి ఫెయిత్ ఉంటే ఆ ఫెయిత్ షుడ్ సపోర్ట్ అదర్స్ ఫెయిత్. అంతే తప్ప ఆ ఫెయిత్ వేరే వాళ్ళని తగ్గించడానికి వీల్లేదు. ఓకే, దానిలో మనము కొంచెం డీప్గా వెళ్ళి మనం నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్. 1 Corinthians chapter 2. మొదటి కొరింథీయులు చాప్టర్ 2. 1 Corinthians chapter 2. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 2. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము, చాప్టర్ 2 వర్స్ 5. విశ్వాసము మనుష్యుల జ్ఞానమును మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. నెంబర్ 1, రూల్ నెంబర్ 1. అంటే బైబిల్లో మనము ఫెయిత్ గురించి మాట్లాడితే వాట్ ఈస్ ఫెయిత్, అసలు ఫెయిత్ అంటే ఏంటిది, ఫెయిత్ గురించి మనము విశ్వాసం చొప్పున ఈ విధంగా జరిగింది, విశ్వాసము ఇలా గొప్ప కార్యాలు చేసింది, విశ్వాసము వల్ల స్వస్థత పడ్డాము, విశ్వాసం వల్ల ఈ గొప్ప నా లైఫ్లో ఈ అద్భుతం జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అని మనం చెప్తా ఉంటాం. చాలా అద్భుతాలు మనం అందరం చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలం కాబట్టి మన లైఫ్లో తెలిసి మనకి కౌంట్ చేసుకొని అద్భుతాలు ఇన్ని అని మనకి తెలిస్తే, తెలవకుండా చాలా అద్భుతాలు చేస్తుంటాడు దేవుడు మన లైఫ్లో. మనల్ని దేవుడు ఎక్కడెక్కడ ప్రొటెక్ట్ చేశాడో వీ డోంట్ నో. ఆ యాక్సిడెంట్స్లో, ఆ మరణాల్లో, ఆ ఫ్లూలో, ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనాలో కూడా మనకి అది రాకుండా మనల్ని కాపాడాడంటే అది మనకి తెలిసి కాపాడాడు అని అనుకుంటాము. బట్ ఇంకా దేవుడు మనము ఏ వ్యక్తి దగ్గరికి పోయామో మనము
ఈ సిచ్యువేషన్‌లో. అంటే ఆ వ్యక్తికి కరోనా ఉందో లేదో మనకు తెలవదు. ఆ కోవిడ్-19 ఉందో లేదో మనకు తెలవదు. బట్ స్టిల్ అక్కడ పోయి మనము ఉన్నాము అక్కడ. ఆ మనుషులతో కలిసాము. ఆ చికెన్ షాప్‌లోనో, ఆ ప్రొవిజన్ షాప్‌లోనో, ఆ హెరిటేజ్ సూపర్ మార్కెట్స్‌లోనో, లేపోతే స్పెన్సర్స్‌లోనో ఎక్కడో ఒక దగ్గర. సో, మరి అక్కడ మనకు తెలియకుండానే దేవుడు మనల్ని కాపాడుతున్నట్టు. ఆమేన్. ఓకే. సో, బేసికల్‌గా విశ్వాసము అనేది దేన్ని ఆధారం చేసుకోకుండా ఉండాలి అంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అంటే మన ఫెయిత్ మనిషి జ్ఞానంని బట్టి ఉండకూడదు అని ఇక్కడ స్ట్రాంగ్‌గా చెప్తుండు. మనిషి జ్ఞానాన్ని బట్టి మనం కదల్చబడితే ఇంకా అది ఫెయిత్ కాదు అంటుండు ఇక్కడ. అంటే మనుషుల జ్ఞానం అంటే ఇక్కడ ప్రస్తుతానికి లోకంలోను అందరూ కోవిడ్-19 ఇంకా డెత్ రేట్ అట్లా ఉంది. ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇంకా అంత వస్తది, ఇంత వస్తది. అది మనుషుల ఎనాలిసిస్. అది మనుషుల జ్ఞానం అది. మనుషులు అట్లా తెలుసుకున్నారు. వాళ్ళకి తెలియని వాళ్ళకి తె వాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి, రిపోర్ట్‌ని బట్టి అట్లా వాళ్ళు మాట్లాడతారు. సో, మనము ఆ మనుషుల జ్ఞానాన్ని బేస్ చేసుకోవద్దు. అంటే ఫెయిత్‌ఫుల్ పర్సన్ అనే నిర్వచనం ఎట్లా ఇస్తాడు ఇక్కడ దేవుడు అంటే, లోకంలో జరిగేదాన్ని బట్టి నువ్వు దాన్ని గూడా ఆ లోకంతో పాటు నన్ను గూడా అంటే నా వాక్యాన్ని నమ్మిన నువ్వు కూడా ఆ లోకంతో పాటు కలిసిపోయి వాళ్ళ లెక్క మాట్లాడితే, వాళ్ళకి జరిగిందే నాకు జరుగుతది అని భయపడితే, భయముండదని గాదు. వస్తది భయము. కానీ మన ఫెయిత్ దేవుని మీద గాబట్టి, మన ఫెయిత్ దేవుని రక్తం మీద గాబట్టి, సో, ఆ రక్తం మీదున్న ఫెయిత్ దేన్ని ఆధారం జేసుకొని ఉండొద్దు అని ఇక్కడ జెప్తున్నాడు అంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. లెట్స్ రీడ్. దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. ఓకే. నీ ఫెయిత్ ముందు దేని మీద ఆధారపడాలి అంటే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలంట. ఆమేన్. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి నివసించడమే ఫెయిత్ ఇక్కడ. దేవుని యొక్క శక్తి ఏంటిది? ఇంతకుముందు లైవ్ సర్వీస్‌లో గూడా నేను ఒకసారి చెప్పాను. ఏంటిదంటే, ఆయన తన శ్వాసని ఆపుకుంటే ఒక్క నిమిషంకి, ఒక్క సెకండ్‌కి తన శ్వాస నిశ్వాసలను ఆపుకుంటే, యోబులో ఉంది అది. ఆ వాక్యము. తన శ్వాస నిశ్వాసలను ఒక్కసారి ఆపుకుంటే, అంటే ఒక సెకండ్‌కి ఆయన శ్వాస అంటే ఆయన బ్రీతింగ్ ఒక్కసారి ఆపుకుంటే, భూమి మీద ఉన్న సకల నరులు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి గూడా చనిపోతాడు అంట. అంటే ఒక్కసారి ఆయన మనకి శ్వాస ఇచ్చిన దేవుడు ఆయన గూడా శ్వాస తీసుకుంటుండు. సో, ఆయన శ్వాస ఒక్క నిమిషం ఆపుకుంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి చనిపోతాడట. అలాంటిది దేవుని యొక్క శక్తి. ఆమేన్. సో, ఇక్కడ మనిషిని బేస్ చేసుకొని, మరి లోకాన్ని బేస్ చేసుకొని మనము ఎళ్తా ఉంటే అది ఫెయిత్ కాదనే అంటుండు ఇక్కడ దేవుడు. యువర్ ఫెయిత్ షుడ్ డిపెండ్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క మహాశక్తి మీద ఆధారపడేదాన్ని ఫెయిత్ అంటుండు ఇక్కడ. ఆమేన్. సో, దేవుని యొక్క మహాశక్తి మనం తెలుసుకోవాలి ముందు. దాని మీదనే ఆధారపడాల. ఆయన మనకాయన రక్తం ఇచ్చిండు. ఆ రక్తం ద్వారా మనకి స్వస్థత అన్నాడు. సో, అది ఆయన శక్తి. ఆయన నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి, ప్రతి ఒక్క మనిషిని ఆయన రక్తం ద్వారా బాగు చేయగలడు. ఇది ఆయన మహాశక్తి. దాన్నే బేస్ చేసుకొని ఉండటమే ఫెయిత్. నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది భూమి మీద. నేను మస్తు మంది మనుషుల్ని కలిసాను. చాలా మస్తు లోకంలో ఇట్లా చేస్తేనే నడుస్తది. దట్స్ నాట్ ఫెయిత్. అది లోకం అది. వి డోంట్ నీడ్ గాడ్ ఎట్ దట్ పాయింట్. ఇంకా లోకం మీద లోకానుసారిగా పద్ధతులు అట్లా వెళ్తా ఉంటే అది ఫెయిత్ కాదు. దేవుడు, దేవుని శక్తి, దేవుని వాక్యము, దేవుడి మాటలు దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళటమే ఫెయిత్ అని ఇక్కడ వాక్యం అంటుంది. ఆమేన్. ఓకే. లెట్స్ టర్న్ టు చాప్టర్ హీబ్రూస్. లెట్స్ టర్న్ టు హీబ్రూస్. హెబ్రీయులు చాప్టర్ 11. We all know this scripture.
హెబ్రీలు చాప్టర్ 11 verse 1. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును వాట్ ఈస్ ఫెయిత్ హియర్? ఇక్కడ ఫెయిత్ అంటే ఏమంటుండు, అక్కడ ఫెయిత్ అంటే ఏంటిది? నీ ఫెయిత్ మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మనుషుల జ్ఞానము అంటే అర్థమైందంటే లోకంలో ఉంటున్న పద్ధతులు, ఇట్లా చేస్తేనే పని అవుతుంది, అట్లా చేస్తేనే పని అవుతుంది. ఓకే, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉంటే అది ఫెయిత్ కాదంటుండు. ఏమేన్ నెంబర్ 2 హియర్ ఇక్కడికి వచ్చే వరకు ఏమంటుండంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. వాట్ ఈస్ ఫెయిత్ హియర్? ఇక్కడ ఫెయిత్ అంటే ఏంటిదంటే నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? దేవుణ్ణి ఎందుకు పట్టుకున్నావు? నీ భర్త మారాలని పట్టుకున్నావా? దానికోసమే వెయిట్ చేయి. నీ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయా? ఆ ఇబ్బందులు పోవాలి అని దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నావా? దానికోసమే వెయిట్ చేయి. ఇంకా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నావా? ఆరోగ్యం కోసం వెయిట్ చేస్తున్నావా? నీ పిల్లల భవిష్యత్తు గురించి వెయిట్ చేస్తున్నావా? దేని గురించి వెయిట్ చేస్తున్నావో దాని గురించే వెయిట్ చెయ్యి అంటుండు. ఆ వెయిట్ చేసింది నిజ స్వరూపంగా మారేదాకా వెయిట్ చేయాలంట. మధ్యలో వదిలేస్తే అది ఫెయిత్ కాదు అంటుండు ఇక్కడ. ఏమేన్ ఏదన్నా అనారోగ్యం వచ్చిందా, అది బాగా అయ్యే వరకు దేవుడిని అలానే పట్టుకోనుండు, మధ్యలో వదిలేదు. ఆ దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, నేనే ఇంకేదో తప్పులో ఉన్నాను, ఇంకా దేవుడు నన్ను కనికరించడేమో అని వదిలేదు. దేవుడిని అలానే పట్టుకొని ఉండాల. నువ్వు నమ్మిన ఆ ఫెయిత్ని, మొదట ఏ ఫెయిత్ని అయితే పట్టుకున్నామో ఆ ఫెయిత్ని అలానే పట్టుకొని కొనసాగిస్తా ఉంటే అది నిజ స్వరూపము వచ్చేంత వరకు వెయిట్ చేయాలట. యూ షుడ్ నాట్ గివ్ అప్. మిడిల్ అంటే మధ్యలో ఆపేసేదాన్ని ఫెయిత్ అనరు అంటుండి ఇక్కడ. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అంటే నువ్వు దేనికోసము వెయిట్ చేస్తున్నావో అది నిజము అని నువ్వు నమ్మాల ముందు. చూడండి, మామూలుగా భూమి మీద ఏదైనా మనిషి మాట ఇస్తే, ఒక్కసారి నేను మాట ఇస్తే అది నెరవేరుస్తాను అని మనము మూవీస్ డైలాగ్స్ వింటా ఉంటాము. లేదా ఒక మనిషి ఆ మనిషి మాట ఇస్తే దాని మీద నుంచుంటాడు అంటాము. మరి మనుషులమే మనము అంత మాట మీద నిలబడే వాళ్ళమైతే మరి దేవుడు, ఆయన వాక్యము, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతించను అన్నాడు దేవుడు. సో అంటే అర్థం ఏంటిది? ఆయన మాటలు ఏంటిది అంటే నువ్వు దేనికోసమో వెయిట్ చేస్తున్నావో అదే ఆయన మాటలు. స్వస్థత కోసం వెయిట్ చేస్తున్నావా? అవును, నా దెబ్బల వల్ల నీకు స్వస్థత అనే మాట నీకు దొరికింది అంటే అర్థం ఏంటిదంటే భూమి మీద ఏది జరిగినా ఆ స్వస్థత నీకు ఖచ్చితంగా లభిస్తుంది అని అర్థము. మరి ఆ ప్రాసెస్లో నువ్వు దానికోసం వెయిట్ చేసేదాన్నే ఫెయిత్ అంటుండే ఇక్కడ. వదిలేసి మళ్ళా ఇది అయితలేదులే, దేవుడు నా లైఫ్లో పని చేయటం లేదు, నేను వెయిట్ చేసినా కానీ అయితలేదు, లేకపోతే ఆ వ్యక్తులు ఈ విధంగా మాట్లాడారు, ఆ ప్రవక్త ఇట్లా అన్నాడు, ఆ ప్రేయర్ చేసిన వాళ్ళు ఇట్లా అన్నారు, అయితలేదు అనకూడదు మనము. ఏమేన్ మన పని ఇంకా అది. మనకి దేవుడి నుంచైనా ఇక్కడ దేవుడు ఒక మాట ఇచ్చి అది జరగకపోతే దేవుని తప్ప అది? మరి ఆ వాక్యం చెప్పే వాళ్ళైనా, ఆ ప్రవచించే వాళ్ళైనా అది మన లైఫ్లో ఏదైనా విడుదల చేస్తే అది జరగకపోతే ఆ ప్రవక్త తప్ప, ఆ ప్రవచనం చెప్పేవాళ్ళ తప్ప? అది మనమే అది హోల్డ్ చేయాలా, కొంతకాలం వెయిట్ చేసి చూడాలా, అది జరుగుతుంది అని నిజంగా మనం నమ్మాలా. ముందు మనకి మనం నమ్ముకోవాలా. నిజంగానే నా దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా నా లైఫ్లో జరుగుతుంది అని ఖచ్చితంగా మనం నమ్మాలా. ఏమేన్ సో దాన్ని ఇక్కడ ఫెయిత్ అంటుండు. ఇంకొకటి ఏమంటుండు చూద్దాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఓకే, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అంట ఫెయిత్ అంటే. అంటే నీకు కనపడందే ఫెయిత్. నీకు కనపడేది ఫెయిత్ కాదు. అంటే నీకు కనపడే పద్ధతులు, ఆచారాలు ఇంకా గవర్నమెంట్స్, ఆ సిస్టమ్స్, వాళ్ళు చేసే పనులు, దాని మీద డిపెండ్ అయితే అది ఫెయిత్ కాదు. వాట్ ఈస్ ఫెయిత్ హియర్? నీకు ఏదైతే కనపడట్లేదో, ఇప్పుడు ప్రస్తుతానికి COVID-19 కనిపిస్తా ఉంది.
అది ఇంకా ఎక్కువైతది. అది అట్లయితది, ఇట్లయితది. దాని గురించి మాట్లాడుకుంటూ, దాని గురించి ఎళ్ళటము దేవుని మీద ఫెయిత్ గాదు. ఎవరికి ఎన్ని జరిగినా గాని నా వరకు అది రాదు. ఎందుకంటే దేవుడు నా మీద, నా కుటుంబం మీద, తన సంఘముల మీద ఆయన అగ్నిగోళము వంటిది ఒకటి పెట్టాడు. దాని ద్వారా మన దేవుడు దాని ద్వారా ప్రొటెక్షన్ ఇస్తడు అనేది నమ్మటము ఫెయిత్. అదృశ్యమైనవి ఉన్నవనుటకు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఫెయిత్ ఈజ్ ఎ ప్రూఫ్ హియర్. ఓకే. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. మధ్యలో వదిలేస్తే అది ఫెయిత్ కాదు. ఆమేన్. ఓకే. సో ఇక్కడ ఫెయిత్ అనేది ఏంటిదంట? ఉన్నవనుటకు రుజువు అనేదంట. అంటే ఫెయిత్ ఈజ్ ఎ ప్రూఫ్ నౌ. ఫెయిత్ అనేది ఖచ్చితమైన రుజువు మనకిస్తది. దేన్నైతే పట్టుకొని ఉన్నామో అది జరిగేంత వరకు దేవుడు వదిలిపెట్టాడు దాన్ని మన లైఫ్‌లో. అలానే నువ్వు కూడా వదిలిపెట్టొద్దు. ఆమేన్. లెట్స్ రీడ్ వర్స్ 2. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. అన్‌సీన్ రెల్మ్‌లో ఉన్న వాటిని చూసి, అంటే కనపడే దాన్ని బట్టి కాకుండా, కనబడని దాన్ని ఆధారం చేసుకొని, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని వీళ్ళందరూ వెళ్లారు కాబట్టి, అంటే పెద్దలు అంటే ఇక్కడ ఎవరంటే, ఎవరైతే ఫెయిత్‌ని బాగా ఆపరేట్ చేశారో ఫెయిత్ హీరోస్ లిస్ట్ ఉంటది కింద. సో వాళ్ళందరూ పెద్దలు అంట. వాళ్ళందరూ దేన్ని బట్టి సాక్ష్యం పొందారు అంటే వాళ్ళు కనపడేదాన్ని బట్టి కాకుండా, ఆ గొల్యాతు కనపడతాడు, ఇంత గొప్పోడు, ఇంత పెద్దోడు, దాన్ని బట్టి కాకుండా ఓ చిన్న రాయి తీసుకొని నేను చంపేస్తాను అని చెప్పేసి దేవుని శక్తిని ఆధారం చేసుకొని వెళ్ళిన ఆ దావీదు యొక్క ఫెయిత్‌ని మనము నేర్చుకుంటా ఉంటాం, చూస్తా ఉంటాం, వింటా ఉంటాం చిన్నప్పటి నుంచి. దావీదు గొల్యాతుని చంపేశాడు. దేన్ని బేస్ చేసుకొని చంపాడు? కనబడని దాన్ని ఒక ఫెయిత్ ఉంటది. ఆ కనబడని ఫెయిత్‌ని ఆయన చూశాడు కాబట్టి, ఆ చిన్న వయసులోనే. కనబడని దేవుని శక్తిని ఆయన చూశాడు కాబట్టి. సో మనం మరి దేవుణ్ణి పట్టుకొని కనబడే వాటిని బట్టే అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, వాడికి ఇట్లయింది, వీడికి ఇట్లయింది, లోకంలో అట్లుంది, ఇట్లుంది. Based on fear we are working on. Fear is the only power that we give to the devil. అపవాదికి మనమిచ్చే శక్తే అది. అపవాదికి మనమిచ్చే శక్తి ఏంటిదంటే నీ భయము. Fear is the only power that we give to devil, evil. And faith is the only power that we give to God. విశ్వాసం ఏంటిదంటే దేవునికి మనమిచ్చే శక్తి. దేవుడు గొప్పోడే, మరి పని చేయొచ్చుగా మన లైఫ్‌లో. పని చేయడు. ఎప్పటిదాకా అంటే నువ్వు కొంచెం ఫెయిత్ చూపించేదాకా. ఆమేన్. సో ఫెయిత్ ఈస్ ద ఓన్లీ ప్రూఫ్ దట్ వి గివ్ టు గాడ్. ఓన్లీ పవర్ దట్ వి గివ్ టు గాడ్. ఫెయిత్ ఈస్ ద ఓన్లీ పవర్ దట్ వి గివ్ టు గాడ్. ఆమేన్. ఇక్కడ చూద్దాం వర్స్ 2. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. వాళ్ళకున్న సాక్ష్యం అంతా దేన్ని బట్టి ఉంది అంటే కనబడని ఫెయిత్‌ను ఆపరేట్ చేశారు కాబట్టి వాళ్ళకి సాక్ష్యం బాగా ఉంది అట. మరి కనబడేదాన్ని బట్టి మనం ఆపరేట్ చేస్తే మరి మనకి మంచి సాక్ష్యం ఎట్లా వస్తది? కనబడని ఫెయిత్‌ని మనం పట్టుకొని నిజంగా నేను నమ్మింది నిజమే, ఖచ్చితంగా నా లైఫ్‌లో జరుగుతది అని అదృశ్యమైన దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తే మనం కూడా గొప్ప సాక్ష్యం పొందుకుంటాం. ఆమేన్. Okay, surely after this sermon we will all receive testimonies. Amen. Okay, let's read verse 2. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఎందుకు ఫెయిత్ ని దేవుడు మనలో డెవలప్ చేయాలని కోరుకుంటుండు అంటే ఇక్కడ ఆయన కూడా భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా కనపడే దాంతో తయారు చేయలేదు దేవుడు. కనపడని వాటిని భూమి మీదకి పట్టుకొచ్చాడు దేవుడు.
ఎందుకు? బికాస్ హీ థాట్ బిఫోర్. ఆయన ఆలోచించుకుండు. ఓహో! నేనిట్లా చేస్తాను భూమిని, దాని సంపూర్ణతని ఈ విధంగా నేను ఇట్లా నిర్మిస్తాను అని కనపడని దానిలో నుంచే దేవుడు బయటకు తీశాడు గాబట్టి, అదే ఫెయిత్‌ని మనలో కూడా ఇంపార్ట్ చేయాలని కోరుకుంటాండు. అక్కడ ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం చూస్తే ఏమని ఉంది అంటే, భూమి నిరాకారంగాను, శూన్యంగాను, అంధకారంగాను చీకటి కమ్మెను అని ఉంటది. మరి వెలుగు లేదు. ఆ చీకట్లో నుంచి వెలుగుని దేవుడు ముందు చూసాడు గాబట్టి, ఆ వెలుగుని చూసి దాన్ని పలికాడు దేవుడు. అది ఆ వెలుగుని చూసి చీకట్లో నుంచి వెలుగుని చూసి, ఆ వెలుగుని పలకడం ఏంటిది అంటే ఫెయిత్. దేవునికి ఒక ఫెయిత్ ఉంది. ఆ ఫెయిత్‌ని దేవుడు బేస్ చేసుకొని ఆపరేట్ చేశాడు భూమిని. ఆమేన్. అలానే మనల్నందరిని కూడా దేవుని పిల్లలం గాబట్టి మనమందరం మరి తండ్రి మనము ఎట్లా ఎదగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నేను సెకండ్ క్లాస్‌లో అట్లా ఉన్నప్పుడు అనుకుంటా. ఒక ఫోటో నేను పెద్దగయిన తర్వాత చూస్తే, మా డ్యాడీ వెనక నేను నుంచున్నాను. మా నాన్న ఎట్లా నుంచుండో, నేను గూడా ఎనక అట్లనే నుంచున్నా. అంటే దేన్ని చూసి మనము ఎదుగుతాము అంటే, మన తల్లిదండ్రుల్ని చూసే ఎదుగుతాము. ఓహో! ఇట్లా ఫోటో అంటే ఇట్లా పోజ్ పెట్టాలేమో అని జెప్పేసి నేను గూడా మా నాన్న ఎట్లా నుంచుండో, నేను గూడా అలానే నుంచున్నా ఆ ఫోటోలో. సో, అట్లనే మరి మన నాన్న, మన హెవెన్లీ ఫాదర్ ఇట్లా పని చేశాడు. ప్రపంచాలన్నీ ఫెయిత్‌లో నుంచే డెవలప్ చేశాడు అనేది మనం చూస్తే, మనం గూడా మన లైఫ్‌ని బిల్డ్ జేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటది. సో, థాట్స్ ద రీజన్ వి నీడ్ ఫెయిత్. అందుకే ఫెయిత్ కావాలి. ఫెయిత్ ఎట్లా వస్తదంటే బై హియరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని వినుట ద్వారా ఫెయిత్ డెవలప్ అయితది. ఆమేన్. వాక్యం అంటే మనం అన్ని వాక్యాలు వింటము. సామర్థ్యం దేవుని శక్తిని ఆధారం చేసుకొని ప్రకటించబడే వాక్యము మనము విన్నట్లయితే మనకు ఫెయిత్ డెవలప్ అయితది. ఆమేన్. ఓకే, లెట్స్ రీడ్ మాథ్యూ చాప్టర్ 17. మాథ్యూ చాప్టర్ 17. మత్తయి సువార్త చాప్టర్ 17. ఆఫ్టర్ దిస్ సర్వీస్ ఈ ఈ రోజు నుంచి మనం ఫెయిత్ టు ఫెయిత్ మన లెవెల్స్ అన్ని పెరుగుతాయి. ఆమేన్. ఎందుకంటే వి నీడ్ టు గ్రో అప్ టు గ్రేట్ ఫెయిత్. ఇక్కడ చూద్దాం. మాథ్యూ చాప్టర్ 17. మాథ్యూ చాప్టర్ 17, 20. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఓకే, ఇక్కడ మనం చూస్తే శిష్యుల దగ్గరికి ఒక అతను వాళ్ళ కొడుకుని తీసుకొని వస్తాడు. వాళ్ళొక దురాత్మని వెళ్లగొట్టలేకపోతారు. సో, అక్కడ మరి మేము ఎందుకు ఎల్లగొట్టలేకపోయాము అని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు ఏమంటుండు అంటే మీ అల్ప విశ్వాసము చేతనే, అంటే మీకు ఫెయిత్ లేకపోవటం వల్ల ఎల్లగొట్టలేదు అంటుండు. కానీ అక్కడితో ఆపకుండా దేవుడు వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేస్తుండో చూడండి. మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల. ఆవగింజంత అంటే అర్థం ఏంటిదంటే అది కూర మొక్కల్లో అన్నిట్లో కూడా అది చాలా చిన్న గింజ. ఆ ఆవగింజంత ఫెయిత్ ఉంటే మీరు ఈ కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడవేయమంటే పడిపోతది అంట. అంటే దేవుడు తన బిడ్డలకి ఏం నేర్పిస్తాడు, తనని ఎరిగిన వాళ్ళకి ఏం నేర్పిస్తాడు అంటే యూ డోంట్ నీడ్ గ్రేట్ ఫెయిత్ బట్ లిటిల్ ఫెయిత్. గొప్ప విశ్వాసము ఉండాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు ఈ COVID-19ని జయించాలంటే గొప్ప విశ్వాసం అవసరం లేదు. ఇఫ్ యూ కెన్ ఆపరేట్ అ లిటిల్ ఫెయిత్, ఒక్క చిన్న విశ్వాసం నువ్వు కలిగి ఉంటే చాలు. చిన్న ఫెయిత్. ఎందుకు దేవుడు ఫెయిత్‌ని అంత కంఫర్ట్ జోన్‌లో పెట్టేశాడు అంటే, ఆ చిన్న ఫెయిత్ అందరికీ ఉంటది.
ఆ చిన్న ఫెయిత్‌ని దేవుడు హానర్ చేస్తాడు. ట్రస్ట్ మోర్. ఆ లిటిల్ ఫెయిత్ కూడా లేకపోతే ఎట్లా ఇంకా? అని దేవుడు వాళ్ళకి నేర్పిస్తాడిక్కడ. ఆ చిన్న ఫెయిత్‌ని పట్టుకో అట్లనే. నన్ను ఆశీర్వదిస్తాడు అని దేవుడిని నమ్మి పట్టుకున్నావా? అదే చిన్న ఫెయిత్. ఆ చిన్న ఫెయిత్‌ని అలానే పట్టుకొనుండు. అది ఎదిగి, ఎదిగి, ఎదిగి ఈ ఆవగింజ ఎట్లా ఎదుగుతదంటే కూర ముక్కల్లో చిన్నదైనప్పటికీ అన్నిట్లో కల్లా పెద్దదిగా ఎదిగి ఆకాశ పక్షులొచ్చి వాటి నీడన దాక్కుంటాయట. అంతగా ఎదుగుతదట అది. సో, మన ఫెయిత్ చిన్న ఫెయిత్‌తోనే ఆపరేట్ చెయ్యి. యూ డోంట్ నీడ్ బిగ్ ఫెయిత్. మొట్టమొదటిసారిగా దేవుడిని నమ్ముకున్న తర్వాత గొప్ప విశ్వాసాన్ని ఏమీ ఆపరేట్ చేయాల్సిన పని లేదు. ఆ చిన్న ఫెయిత్‌ని నమ్ము. ఈరోజు ఆ కోవిడ్-19 నాకు రాదు, నా కుటుంబానికి రాదు అని చిన్న ఫెయిత్‌ని పట్టుకొని, ఆ ప్రేయర్ చేసుకొని ఇంట్లో ఉండు. ఇట్ విల్ నాట్ టచ్ యూ. ఇట్ విల్ నాట్ హార్మ్ యూ. చిన్న జలుబు రాంగానే అమ్మో! నాకు గూడా వచ్చేసింది అని అనుకోకు. తలనొప్పి రాంగానే, కొంచెం దగ్గు రాంగానే అమ్మో! నాకు గూడా వచ్చేసింది, అటాక్ అయింది అని ఫీల్ అవ్వద్దు. ఆమేన్. బికాస్ నీ లిటిల్ ఫెయిత్ బాగా గొప్పగా పనిచేస్తది. ఆమేన్. లిటిల్ ఫెయిత్ అంటే చిన్న ఫెయిత్ లేనోళ్ళు ఎవరు లేరు భూమి మీద. దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి చిన్న ఫెయిత్ అయినా ఉంటది. దేవుడిని నమ్మిన తర్వాత మీరు మీకు మీరుగా కౌంట్ చేసుకుంటే ఎన్ని అద్భుతాలు జరిగాయో. మరి దాని అర్థం ఏంటిది అంటే నువ్వు పట్టుకున్న ఆ చిన్న ఫెయితే దానికి కారణము అని. అట్లా అని దేవుడు మనల్ని చిన్న ఫెయిత్‌లోనే ఉంచాలని కోరుకోడు. గొప్ప ఫెయిత్‌లోకి గూడా మనమందరము వెళ్ళాల. ఆమేన్. ఓకే. లెట్స్ టర్న్ టు చాప్టర్ మాథ్యూ చాప్టర్ 9. మాథ్యూ చాప్టర్ 9. మత్తయి సువార్త 9. 9వ అధ్యాయము. మాథ్యూ చాప్టర్ 9 వర్స్ 2. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. ఓకే. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఓకే. ఇప్పుడు మన ఫెయిత్ ఇప్పటిదాకా ఏం చూసాము అంటే, మన ఫెయిత్ మనకి ఏ విధంగా ఉపయోగపడతది అనేది చూసినాం. అంటే మన ఫెయిత్ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే లోక జ్ఞానం మనకేమి ఇయ్యదు. దేవుడు ఏమన్నాడు అంటే ఒక వాక్యం ఏముంటది? జ్ఞానుల జ్ఞానం నాశనం చేస్తా. ఎంతైనా చదువుకో, ఎంతైనా చేసుకో. ఎంత పెద్ద పొజిషన్‌లో అయినా ఉండు. నీ జ్ఞానం నా జ్ఞానం ముందు వేస్ట్. అని దేవుడు దాన్ని చిన్నగా తృణీకరించేస్తాడంట. ఓకే. అందుకే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు అంటుండు. మనుషుల జ్ఞానం వ్యర్థమైపోయింది. ఎప్పుడైనా వ్యర్థమైతది. అంటే యూ కెనాట్ ఫుల్‌ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై న్యాచురల్ వే. దేవుని వాక్యాన్ని న్యాచురల్‌గా లోకానుసారంగా మనం నెరవేర్చలేము. కేవలం విశ్వాసంతో మాత్రమే నెరవేర్చగలము. మరి నీకు ఫెయిత్ అర్థం కావాలంటే దేవుడేం చెప్తుండో వినాలా? లోకం ఏం చెప్తుందో వినాలా? దేవుడేం చెప్తుండోనే వినాలా? ఆమేన్. ఆ శత్రువు నుంచి, ఆ మరణం నుంచి, ఆ భయముల నుంచి, ఆ కష్టకాలం నుంచి, ఆ వేదన నుంచి, ఆ అనారోగ్యముల నుంచి, ఆ లేమిలో నుంచి లోకం కాపాడుతది అంటుండా ఇక్కడ దేవుడు? నా వాక్యం కాపాడుతది. నేను కాపాడుతాను. నీ పాదాలకి రాయి గూడా తగలకుండా నా దూతలున్నయి. వీటినన్నిటిని ఎందుకు వాడుకోవు? ఆ చిన్న విశ్వాసమును వాడి అని దేవుడు మనల్ని ఈ రోజున హెచ్చరిస్తుండు, నేర్పిస్తుండు. ఆమేన్. వి స్టార్టెడ్ అవర్ లైఫ్ విత్ లిటిల్ ఫెయిత్. 2008లో మా ఫెయిత్‌ని చిన్న ఫెయిత్‌తోనే మొదలుపెట్టాము. కానీ దేవుడు ఆ చిన్న ఫెయిత్‌లోనే ఉంచలేదు. నేర్పించి, నేర్పించి ఈ 12 ఇయర్స్ దేవుడు మమ్మల్ని ఫెయిత్ లెవెల్ నుంచి ఇంకొక ఫెయిత్ లెవెల్‌కి, ఫెయిత్ లెవెల్ నుంచి ఇంకొక ఫెయిత్ లెవెల్‌కి ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు మా ఫెయిత్‌ని. ఇట్స్ నాట్ మీ ఇక్కడ మేము గాదు. దేవుడే మా ఫెయిత్‌ని అభివృద్ధి చెందిస్తుండు. అట్లనే మీరు కూడా మీ ఫెయిత్‌ని పట్టుకొని అంటే దేవుడిలో మీరు మొదలుపెట్టినప్పుడు మీ ఫెయిత్‌ని దేవుడే ఇంక్రీజ్ చేస్తాడు. బట్ హోల్డ్ ఆన్ టు గాడ్. నమ్మాలా. అయితది అని నమ్మాలా. జరుగుతది అని నమ్మాలా. వదిలేయొద్దు.
ఆ ప్రేయర్ కంటిన్యూ చేయాలి అట్లానే. ఓకే. హియర్ ఏమైతుంది అంటే జనులు ఒక పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఒక పక్షవాయువు ఉన్నవాడిని జనాలు తీసుకొని వచ్చారట. జనాలు తీసుకొని వచ్చినప్పుడు యేసు ఎవరిని చూశారు అంటే యేసు వారి యొక్క విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్ష పక్షవాయువు గల వానితో చెప్పాను. మన ఫెయిత్ ఇతరులకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ రాస్తుండే. ఇక్కడ ఏంటి, ఆ పక్షవాయువు గల వాడికి ఫెయిత్ లేదు. వాడు మంచం మీద ఉన్నాడు. వేరే వాళ్ళు ఒక నలుగురు పట్టుకొని వస్తే గానీ వాడు యేసయ్య దగ్గరికి రాలేదు. వాళ్ళ ఆ పైన కప్పు ఆ ఇంటి యొక్క పైన కప్పు తీసేసి ఆ మంచం దించి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఎవరైతే దించారో వాళ్ళ ఫెయిత్ ని దేవుడు చూస్తుండే ఇక్కడ. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు క్యారీ ఫెయిత్? నువ్వు గినక భూమి మీద ఆ చిన్న ఫెయిత్ ని ఆరంభించి కొనసాగించుతూ వెళ్తున్నట్లయితే ఏమైతుంది అంటే, ఇక్కడ ఏమైతుంది ఈ వాక్యం చూస్తే, వాళ్ళు ఫెయిత్ తో ఉండి ఆ పక్షవాయువు గల వాడిని దించితే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఈయన పాపాలు క్షమించబడ్డాయట. ఆమేన్. దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ నువ్వు ఫెయిత్ చూపిస్తే నీ కుటుంబం యొక్క పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడేమో. దట్స్ ద రీజన్ వీ నీడ్ ఫెయిత్. ఇక్కడ ఎందుకు అట్లా అంటున్నాను, మరి అవిశ్వాసురాలైన భార్య ఉంటే విశ్వాసం గల భార్య ఉంటే అవిశ్వాసుడైన భర్తని రక్షిస్తుంది అని ఉంది వాక్యంలో. మరి ఎట్లా రక్షిస్తుంది? బికాస్ ఆఫ్ హర్ ఫెయిత్. ఆమేన్. ఇంకా యాకోబులో ఏమని ఉంటది, ఎవరైనాను రోగులై ఉంటే సంఘ పెద్దలకు వద్దకు తీసుకొని వస్తే వాళ్ళు చేతులేసి నూనె వేసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచిందట. అదే కాదు, వాళ్ళ పాపాలని కూడా తీసేసిందట. ఆ రోగి అక్కడ సిన్ని కన్ఫెస్ చేయట్లేదు, బట్ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగి పాపాలని కూడా తీసేసింది. ఇక్కడ కూడా యేసయ్య వాళ్ళ ఫెయిత్ ను చూసి ఈయనని క్షమించాడట. ఆమేన్. దట్ మీన్స్ యువర్ ఫెయిత్ కెన్ టేక్ అవే ద సిన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇంకా నీ భర్త మారలేదా, లేకపోతే నీ కుటుంబంలో ఇంకా దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేదా ఎవరైనా? నువ్వు నమ్మిన విశ్వాసాన్ని అలానే కొనసాగించినట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది అని ఇక్కడ దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. రక్షించబడట్లేదు, వీడు మారట్లేదు, నా మోడింతే పెళ్ళైనప్పటి నుంచి ఇట్లనే ఉంది, నా కష్టము పోతలేదు, ఎన్నో ప్రేయర్లు చేసినా కాదు. అదే ఫెయిత్ని మళ్ళా అదే పట్టుకోనుండు. నీ ఫెయిత్ని బట్టి ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు, నీ పిల్లల్ని మారుస్తాడు. నీ కూతురు మారతలేదా, నీ కొడుకు మారతలేదా? ఎన్నిసార్లు చెప్పినా అదే పని మళ్ళా అట్లనే చేస్తున్నారా? హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. నువ్వు ఫెయిత్ లో పనిచేయి. దేవుడు ఆ ఫెయిత్ ని హానర్ చేసి ఆ కూతుర్ని, కొడుకుని, ఆ భర్తని అందరినీ మారుస్తాడు అని ఇక్కడ అంటుంది. ఇక్కడ తప్పు చేసింది ఒకడు, తప్పు చేసి ఆ పక్షవాయువు తెచ్చుకున్నది ఒకడు అయితే దేవుడు వేరే వాళ్ళ ఫెయిత్ ని చూసి ఈయన పాపాలని క్షమించడం ఏంటి అసలు? అంటే ఎంత అధికారంలో మనల్ని పెడతాడు, మన ఫెయిత్ కి ఎంత అధికారం ఉన్నది అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది దేవుడు. ఇక్కడ మనం చదివితే మనిషి కుమారుడికి పాపాలు క్షమించుటకు అధికారము గలదు అని ఉంది ఇక్కడ. ఆమేన్. సో we have ability to forgive others. ఆమేన్. సో ఇక్కడ మనం ఫెయిత్ ఆపరేట్ చేస్తే మన కుటుంబాన్ని కూడా మనమే రక్షించవచ్చు. ఆమేన్. దట్స్ యువర్ ఫెయిత్. ఇది నీ ఫెయిత్, నా ఫెయిత్. ఈ లిటిల్ ఫెయిత్ మరి లేదా? మనకి ఉంది కదా. ఆ లిటిల్ ఫెయిత్ నే కొనసాగిస్తూ ఉంటే దానిలోనే దేవుడు ఎక్కువగా పనిచేస్తాడు. దేవుడు దేన్ని ఎక్కువగా హానర్ చేస్తాడంటే కంటిన్యూస్ ఫెయిత్ ని హానర్ చేస్తాడు. అంటే మరలా నమ్మాల, మరలా
అలా నమ్మకము కలిగిన వారిని దేవుడు ఎక్కువగా హానర్ చేస్తాడు. వాళ్ళకి ఎక్కువగా అధికారం ఇస్తాడు. ఆమేన్. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో ఆయన ఒక వాక్యం ఏముంటది? కొంచెంలో మీరు నమ్మకంగా ఉంటే, అంటే ఆ కొంచెం ఫెయిత్‌లో మీరు నమ్మకంగా ఉంటే గినక మీకు అనేక పట్టణముల మీద అధికారం ఇస్తాను అని ఉంటది. ఆమేన్. మరి అలాంటి అధికారం కోల్పోవడానికి కారణము ఏంటిది అంటే, మనము సరిగా మన ఫెయిత్‌ని ఆపరేట్ చేయకపోవటము. ఆమేన్. ఆపరేట్ చేయటం అంటే ఇక్కడ ఏదో స్పెషల్‌గా ఆపరేట్ చేయటం అని గాదు. కొంచెం ఆ ఫెయిత్ పట్టుకున్నాం చూడండి, దాన్నే నమ్మాలా. వేరే అటు ఇటు తొలగిపోకుండా ఖచ్చితంగా నా లైఫ్‌లో అది జరుగుతది అని ముందుకు వెళ్ళటమే ఆపరేట్ చేయటం. ఆమేన్. లెట్స్ రీడ్ మోర్ అబౌట్ ఫెయిత్ నౌ. Okay, let's read Luke chapter 17. Luke chapter 17. Verse 1. 1 నుంచి చదువు. Luke chapter 17 verse 1. Luke chapter 17 verse 1. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని See, శిష్యుల్ని పిలిచి ఒక మాట అంటుండే ఏంటిది? అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అంటే వస్తాయి. మన ఫెయిత్‌ని డిస్టర్బ్ చేయడానికి అనేకమైనవి వస్తాయి. ఆ సిక్‌నెస్ రావచ్చు. ఫ్యామిలీలో ఎవరికన్నా బాగోకపోవచ్చు. మన ఫెయిత్‌ని కదల్చడానికి. అంటే అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే డెవిల్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ ఫెయిత్. నీ వెనక ఉండదు అపవాది. నీలో ఉన్న విశ్వాసము వెనక ఉంటది. వీడు బాగుండు కదా, ఈమె బాగుంది కదా, ఈమెను నాశనం చేద్దాము కాదు. ఈమెలో ఫెయిత్ ఉంది కదా, ఈమె ఈమె తన కుటుంబం కోసం చాలా పోరాడి గెలిచింది. ఈమె అనేక విషయాల్లో గెలిచింది. తన పిల్లల గురించి అనేక ప్రార్థనలు చేసి వాళ్ళు ఆ మరణము రాకుండా తన పిల్లోడిని కాపాడుకుంది అని అపవాదికి తెలుసు. కాబట్టి అలాంటి ఫెయిత్‌ని ఆపరేట్ చేసిన వాళ్ళ వెనుకనే ఎక్కువగా అపవాది పనిచేస్తా ఉంటది. అలానే శిష్యుల వెనుక గూడా అనేకమైన వెనుక వస్తా ఉన్నాయి. సో, వాళ్ళకి దేవుడు ఎలా నేర్పిస్తుండంటే, వస్తాయి ఫెయిత్ వెనుక ఇట్లనే అభ్యంతరాలు వస్తా ఉంటాయి. అసాధ్యము కాని అంటే, నీ ఫెయిత్‌ని కదల్చేది ఏది లేదు అనడానికి వీల్లేదు. ఎంత గొప్ప ఫెయిత్ ఉన్నా దాన్ని కదల్చడానికి ఏదో ఒకటి వస్తూనే ఉంటది. ఆమేన్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఎంత గొప్పయొచ్చినా నా ఫెయిత్ దానికన్నా ఎక్కువ అని. ఆమేన్. చూద్దాం. అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఓకే. వాడి చిన్నవారిలో ఒకని అభ్యంతరము చేయుట కంటే హ్మ్. వాని మెడకు తిరగటిదాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. ఓకే. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఓకే. ఉండుడి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అంటే, నా విషయమై నేను జాగ్రత్తగా ఉంటా. అంటే ఇప్పుడు నా విషయమై నేను జాగ్రత్తగా ఉండటం అంటే అర్థం ఏంటిది? నేను బయటకెళ్తే నీకు మాస్క్ ఎయటం గాదు. నేనే యేసుకోవాలని. ఆమేన్. నువ్వు బయటకి వెళ్ళకుండా నీ ఇంట్లో వాళ్ళకి మాస్క్ ఏసి ఎళ్తే ఎట్లా? అని. ఆమేన్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మీ ఫెయిత్‌ని మీరే పట్టుకోండి. వేరే వాళ్ళ వెనక చూడొద్దు. మీ ఫెయిత్‌ని మీరే పట్టుకొని ఉండండి. మీరు ప్రేయర్ చేసినప్పుడు ఎన్ని సమస్యల నుంచి బయటకు వచ్చారో
అవన్నీ గుర్తు చేసుకోండి, ఆ ధైర్యం తెచ్చుకోండి అంటుండు ఇక్కడ దేవుడు. ఏమే చూద్దాం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరు తప్పిదము చేసిన ఎడల అది గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము. ఓకే, చదువు. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినన్న ఎడల అతనిని క్షమింపవలెను. ఇక్కడ హీస్ టాకింగ్ అబౌట్ ఫర్గివ్నెస్. లాస్ట్ వీక్ ఐ టాక్ అబౌట్ ఫర్గివ్నెస్. ఇక్కడ క్షమించటము అనేది చాలా డిఫికల్ట్, కష్టమైన పని. అందుకే చర్చెస్ లో కూడా మనుషుల దగ్గర కూడా ఆ క్షమాపణ మెసేజెస్ పాస్ అవ్వకుండా దేవుడు శిక్షిస్తాడు అనే వాటినే ఎక్కువగా ప్రమోట్ చేస్తాము. అయితే శిష్యులకి దేవుడు ఒకటి నేర్పిస్తుండే, ఏంటిదంటే మరి ప్రభా మరి అనేక మార్లు అలా క్షమించాలా, క్షమాపణ కలిగిన వాక్యాలే మేము బోధించాలా, మరి ఇది కొంచెం కష్టం కదా అని వాళ్ళు దేవుడిని ఏమడిగారో చూద్దాం. చాప్టర్ 17 verse 5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ఇక్కడ చాలా కష్టమైన పనిని దేవుడు వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఓ క్షమించడం అంటే చాలా కష్టమైన పని, అయితే మాకు ఫెయిత్ ఈ ప్రభా అని వాళ్ళు ప్రేయర్ చేస్తారు దేవుణ్ణి. మా విశ్వాసము అభివృద్ధి పరచు ప్రభా అంటున్నారు ఇక్కడ. వాట్ డస్ దట్ మీన్? ఇందాక ఒక మనిషిని అక్కడ దేవుడు స్వస్థపరిచాడు, పక్షవాయువు గల వాడిని. వాడిని క్షమించాడు, వాడి పక్షవాయువు తీసి వాడి యొక్క ఆ రోగాన్ని స్వస్థపరచడానికి కారణం ఏంటిది అంటే ఇతరుల ఫెయిత్, వేరే వాళ్ళు చూపించిన విశ్వాసాన్ని బట్టి వాడికి పాప క్షమాపణ దొరికితే, ఇక్కడ శిష్యులకి ఎట్లా నేర్పిస్తాడు, చర్చ్కి ఎట్లా నేర్పిస్తాడు? లోకంలో అనేక మంది పాపాలను నువ్వు తీసేయాలంటే లోకంలో ఉంటున్న, లేదంటే ఆ చర్చ్లో ఉంటున్న ఆ మనుషుల యొక్క స్వభావాన్ని, ఆ మనుషుల యొక్క పాప స్వభావాన్ని మనము తీసేయాలి, ఆ పాప క్షమాపణ ఎక్కువగా తేవాలి అంటే శిష్యులకి ఎట్లా చెప్తుండు అంటే, శిష్యులు ఏ విధంగా ప్రేయర్ చేసుకుంటున్నారు అంటే, అయితే మా ఫెయిత్ని ఇంక్రీజ్ చేయి ప్రభా అని ప్రేయర్ చేస్తుంది ఇక్కడ. ఏమే దట్ మీన్స్ ఆ చిన్న ఫెయిత్ వేరే వాళ్ళ పాపాలని తీసేటట్టు చేస్తే, ఇక్కడ శిష్యులు కాబట్టి కొంచెం ఎదిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమంటుండు అంటే, నువ్వు కొంచెము ఎక్కువ ఫెయిత్ మాకు ఇస్తే మేమేం చేస్తామంటే సంఘాల్ని మేము క్లీన్ చేస్తూ ఉంటాము అని వాళ్ళు ఏం చేశారంటే, కేవలం 12 మంది శిష్యులు భూలోకం మొత్తం తిరిగి సువార్తను ప్రకటించారు. వాళ్ళకు ఒక పేరిచ్చాడు దేవుడు, సర్వలోకముని తలక్రిందులుగా చేయువారు వస్తున్నారు అని వాళ్ళకు ఒక పేరుంది. ఏం తలక్రిందులుగా చేశారు? వాళ్ళ పాపాన్ని మొత్తం రైచియస్ గా మార్చారు. అపోస్టల్ పాల్ ఆయన ఆసియా మొత్తం తిరిగేశాడట. ఒక్కటి మరి ఆసియా మొత్తంలో ఇన్ని సంఘాలు ఎట్లా స్థాపించాడు, ఇంత గొప్ప సేవ ఎట్లా చేశాడు అంటే, ఆయనకి ఏం తెలుసు? ఫెయిత్ ఉంది ఆయనకి. నా ఫెయిత్ వేరే వాళ్ళని కూడా రక్షిస్తుంది అనే నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళాడు. ఆసియా మొత్తం తిరిగాడు. ఆయన ఫెయిత్ భూమి మీద గొప్పగా పనిచేసింది. ఇప్పుడు కూడా మనము ఆ ఫెయిత్ని మనం మాట్లాడుకుంటున్నాం. అపోస్టల్ పాల్ ఫెయిత్ మాట్లాడుతున్నాం, అపోస్టల్స్ పీటర్ ఫెయిత్ని మాట్లాడుతున్నాం, డేవిడ్ ఫెయిత్ని మాట్లాడుతున్నాం. దట్ మీన్స్ యువర్ ఫెయిత్ స్టేస్ ఫర్ ఎవర్. నీవు చూపించే ఆ విశ్వాసము, ఆ గొప్ప విశ్వాసము గొప్పగా ఉంటది, ఫర్ ఎవర్ ఉంటది. దాన్ని దేవుడు నిర్లక్ష్యం చేయడు. ఆమేన్. గాడ్ లవ్స్ ఫెయిత్ పీపుల్. దేవుడు హానర్ చేశాడు ఆ ఫెయిత్ ని. షో మోర్ ఫెయిత్ టుడే. ఆమేన్. టు టేక్ అవే ద సిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద నా తండ్రి నేనేం చేస్తే నా తండ్రి నేను చనిపోతాను అనే నేను చనిపోవాలి అనే ఒక ప్లాన్ చేశాడు, కాబట్టి నేను చనిపోతాను అని ఆయన చనిపోయే ముందు దేన్ని చూశాడు అంటే యేసయ్య తనకి కలగబోవు రాబో మహిమని చూశాడు దేవుడు యేసయ్య.
ఆ మహిమను చూసి ఆ సిలువని ఆనందంగా తీసుకున్నాడట. మరి ఆ మహిమని చూడాలి అంటే ఆయనకు కావాల్సింది ఏంటిది? ఫెయిత్ కావాలి కదా యేసయ్యకి గూడా. మరి హీ ఆపరేటెడ్ విత్ ఫెయిత్. హి గాట్ గ్లోరీ. ఆయనను భూమి మీద అన్ని నామముల కంటే హెచ్చైన నామం ఇప్పుడు యేసయ్యదే. నో మ్యాటర్ వాట్. ఏదైనా ఉండనియండి. ఎంతైనా ఏదైనా ఉండనియండి భూమి మీద. ఎన్ని ప్రభుత్వాలైనా ఉండనియండి. ఏదైనా ఉండనియండి. అన్నిటికంటే గూడా హెచ్చైన నామముది యేసయ్య నామమే. బికాజ్ ఆయన అలా గ్రేట్ ఫెయిత్‌ని ఆపరేట్ చేసిన వ్యక్తి. సో, అలాంటి యేసయ్యని కలిగిన మనము కూడా కొంచెం విశ్వాసం కలిగి ముందుకెళ్దాం ఈ రోజున. ఆమేన్. సో, ఇక్కడ వాక్యం చూస్తే వాళ్ళ ఫెయిత్ అభివృద్ధి పరచు అని ఎందుకు అడుగుతున్నారు అంటే, అమ్మో! క్షమించడం చాలా కష్టమైన పనే ప్రభువా. అయినా గాని మాకు ఫెయిత్ బాగా ఇంక్రీజ్ చెయ్యి. మేము క్షమించడం నేర్చుకుంటాము అని వాళ్ళు క్షమించుకుంటూ మొదట ఒక వ్యక్తిని క్షమించారు. తర్వాత ఒక 10 మందిని, తర్వాత 100 మందిని. అలా వాళ్ళ ఫెయిత్‌ని కంటిన్యూ చేస్తూ అనేక సంఘాల్ని క్షమించారు గాబట్టే సంఘాలు ఎస్టాబ్లిష్ అయినాయి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే డోంట్ ఆపరేట్ ఇన్ ఫెయిత్? వాళ్ళొకవేళ ఈ ఫెయిత్‌ని ఆపరేట్ చేయకపోతే మరి మనకి సువార్త అందేది కాదేమో. అలానే ఏదిక్కడ సువార్త? క్షమాపణ అనే సువార్త ఇక్కడ. ఆమేన్. లెట్స్ కంటిన్యూ అవర్ ఫెయిత్. ఫర్గివింగ్ అదర్స్ ఈజ్ ఫెయిత్. ఉట్టిగా రాదు ఆ ఫర్గివ్‌నెస్. ఆమేన్. ఓకే, లెట్స్ టర్న్ మోర్. యాక్ట్స్ చాప్టర్ 6. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము. యాక్ట్స్ చాప్టర్ 6. చాప్టర్ 6. యాక్ట్స్ చాప్టర్ 6 వర్స్ 7. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఇక్కడ దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. ఎందుకు అట్లా అయింది? దేవుని వాక్యము బహుగా ఎందుకు ప్రబలమైనది? దేవుని వాక్యం ఎక్కువగా ఎందుకు ప్రబలమైతుంది? ఎక్కువగా ఎందుకు వెళ్తుంది? ఎక్కువగా ఎందుకు వెళ్ళింది? అసలు ఎక్కువగా వెళ్ళకపోవడానికి కారణం ఏంటిది? ఎక్కువగా ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళట్లేదు? రెండు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తే కూడా ఓకే, ఈ ఈ ఈ వర్స్ తర్వాత నేను అది చెప్తాను. ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఎక్కువ దేవుని వాక్యము ఎక్కువగా ఎందుకు వ్యాపించింది? ఎక్కువ శిష్యులు ఎందుకు అయ్యారు అంటే దాని కారణం ఏంటిది అంటే, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు దేవుని వాక్యం ఎక్కువగా ప్రబలటానికి కారణం ఏంటిది? ఎక్కువగా దేవుని శిష్యులు అవ్వటానికి కారణం ఏంటిది అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫెయిత్‌కి లోబడ్డారు అంట. ఫెయిత్‌కి లోబడటం అంటే అర్థమైంది. ఎవరి ఫెయిత్‌కి లోబడ్డారు ఇక్కడ? ఆ శిష్యుల ఫెయిత్‌కి లోబడ్డారు ఇక్కడ. అట్లనే ఈ రోజు గినుక నువ్వు ఫెయిత్‌ని కంటిన్యూ చేసి దాన్ని కొనసాగిస్తూ ఉంటే అనేకులు నీ ఫెయిత్‌ని చూసి నీ ఫెయిత్‌కి లోబడతారు. ఆమేన్. మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2020లో చూస్తే ఈ 20 ఇయర్స్ నుంచి దేవుని వాక్యం ఎక్కువగా ప్రబలింది జనాల మధ్యలో. ఇంతకుముందు టీవీస్ లేవు, యూట్యూబ్ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్స్ లేవు. అవునా? దేవుని వాక్యము ఎక్కడెక్కడో ప్రపంచంలో చెప్పబడుతున్న ఆ గొప్ప వాక్యాలని మనం ఇప్పుడు ఒక చిన్న గూగుల్ సెర్చ్‌లోకి వెళ్ళి కొడితే వచ్చేస్తుంది వాళ్ళ వాక్యము. ఫెయిత్ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది ఇక్కడ. మరి ఇప్పుడు దేవుని వాక్యం ప్రబలడానికి కారణం ఏంటిది? ఇప్పుడు మరి ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మటానికి కారణం ఏంటిది అంటే, ఇప్పుడు ఫెయిత్ జనరేషన్ లేసింది కాబట్టి. ఇంతకుముందు లేరా అంటే ఉన్నారు అప్పటికి గూడా. కాకపోతే ఇప్పుడు ఫెయిత్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు దేవుడు బయటకు తీసుకొస్తుండు. ఆమేన్. నమ్ముతున్నారు జనాలు. ఒకప్పుడు స్వస్థత నమ్మేవాళ్ళు లేరు. అనేక మంది ఆ అనారోగ్యంలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడైతే అట్లా లేదు.
అనేక మంది స్వస్థపడ్డారు. ఆమేన్. సో దానికి కారణం ఏంటిది? ఫెయిత్ బాగా బయటకొస్తుంది కాబట్టి. దేవుణ్ణి నిజంగా అనేక మంది నమ్ముతున్నారు కాబట్టి. సో ఆ నమ్మకాన్ని అలానే మనం కాపాడుకుందాం. దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రబలేటట్టు చేద్దాం. అదే కాదు, ఇంకా ఎక్కువగా శిష్యులయ్యేటట్టు చేద్దాం. నాట్ ఓన్లీ థాట్, పీపుల్ విల్ సరెండర్ దెమ్సెల్వ్స్ అంటు యువర్ ఫెయిత్. ప్రజలు వాళ్ళంతట వాళ్ళే నీ ఫెయిత్‌కి లోబడతారు అనుంది ఇక్కడ వాక్యం. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ యువర్ ఫెయిత్. ప్రస్తుతానికి నీ కుటుంబమే లోబడట్లేదేమో, నీ కూతురే నీ మాట ఇంటలేదేమో, నీ కొడుకే నీ మాట ఇంటలేదేమో. కానీ మనము ఆ చిన్న ఫెయిత్‌ని పట్టుకొని కొంచెం కొనసాగిస్తూ ఉంటే, వాళ్ళే కాదు, నీ పిల్లలే కాదు, నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా నీ ఫెయిత్‌కి లోబడతారు. ఆమేన్. ఓకే, లెట్స్ టర్న్ టు యాక్ట్స్ చాప్టర్ 16, 16వ అధ్యాయం. ఇందాక మనం చూస్తే ఒక వ్యక్తిని పాపాలు తీసేయడానికి ఉపయోగపడ్డది విశ్వాసమే. ఇక్కడ మనం చూస్తే అనేక మంది పాపాలు తీయటానికి ఉపయోగపడేది కూడా మన విశ్వాసమే. అందుకే ఫెయిత్ ఈజ్ సో ఇంపార్టెంట్. నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం ఫెయిత్ అన్నప్పుడు మరి లోకమంతా వంగని ప్రతి మోకాలు దేవునికి వంగుతది. ప్రతి నాలుక దేవుడు నిజమైన దేవుడు, యేసయ్యే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటది అనేది చూడాల. అది చూస్తే ఆ ఫెయిత్‌ని కంటిన్యూ చేస్తాం. ఆ ఫెయిత్ ద్వారా అనేక మందిని మనం మార్చొచ్చు. ఆమేన్. యువర్ ఫెయిత్ కెన్ టర్న్ ద సిటీస్ ఇంటు గాడ్. ఆమేన్. అక్కడ నోవా ఒక్కడే, అవునా? ఆ నీతి అక్కడ అబ్రాహాం ఒక్కడే. అందరూ ఒక్కళ్ళే. ఒక్కళ్ళతోనే ఫెయిత్ దేవుడు ఆరంభించాడు. హేబేలు కూడా ఒక్కడే. ఆ ఒక్కడే గివింగ్ అనే ఫెయిత్‌ని పట్టుకొచ్చిండు భూమి మీదకి. ఆయననే మనం ఇంకా పని చేస్తున్నాం. ఆ హేబేలు ఒకవేళ దేవుడిని నమ్మి అది ఆ అర్పణ ఇవ్వకపోతే ఇప్పటికీ గివింగ్ వి డోంట్ నో హౌ టు గివ్ టు గాడ్. అట్లనే అబ్రాహాము నమ్మాడు దేవుడు. 20 సంవత్సరాలు నమ్మాడు దేవుడిని. మరి అబ్రాహాం నమ్మకపోతే ఒక దేశం తయారయ్యేది కాదు. అలానే మనం నమ్మకపోతే గూడా మరి అనేక మందిని దేవునిలోకి తేలేము. ముందు మనం నమ్మాల. ఆమేన్. లెట్స్ బిలీవ్ ఫస్ట్. మనం మన తరపున నమ్మొచ్చు. మనం ఇతరుల తరపున గూడా నమ్మొచ్చు. ఆమేన్. ఓకే, లెట్స్ టర్న్ టు యాక్ట్స్ 16. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. 16:5. 16వ అధ్యాయము 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. కనుక సంఘములు దేంట్లో స్థిరపడ్డారంట? ఫెయిత్‌లో స్థిరపడ్డారు కాబట్టి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇక్కడ సంఘాలు ఫెయిత్‌లో స్థిరంగా ఉంటే ప్రతిరోజు లెక్కకు మించి దేవుని విశ్వాసులుగా మారతారు. దేవుని బిడ్డలుగా మారతారు. ఆమేన్. ఇప్పుడు మరి ప్రస్తుతం చూస్తే కరోనా ప్రతిరోజు పెరుగుతా ఉంది. మరి ఒక నాశనం చేసేదే ప్రతిరోజు పెరుగుతూ ఉంటే మరి నీ విశ్వాసం చేత సంఘం ఎంత పెరగాల? ఆమేన్. సంఘం అంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డలు అనేక మంది అవ్వాల భూమి మీద. ఆమేన్. మరి ఒక కరోనా అంటే చంపేదే, నాశనం చేసేదే ప్రతిరోజు డైలీ రిపోర్ట్ చూస్తా ఉంటే ఇప్పుడు 10 lakhs అబోవ్ ఉంది ప్రపంచం అంతట్లా. మనం ఆ రిపోర్టే చూడొద్దు. కింద కూడా మనం కొంచెం ముందుకొస్తే రికవరీ రిపోర్ట్ కూడా ఉంది దాంట్లో. 6 లక్షల మంది రికవర్ అయ్యారు. అది కూడా ఇంపార్టెంట్. ఆమేన్. ఇంతకుముందు చూస్తే డెత్ రేట్ అది స్టార్ట్ అయినప్పుడు 4% ఉండేది. ఆ తగ్గుతూ ఇప్పుడు 1% వచ్చింది. ఆమేన్. మనం ఊకే పెరుగుతుంది చూడొద్దు, తగ్గుతుంది కూడా చూడాల. ఆమేన్. ఓకే. ఇక్కడ ఏమనుంది? సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.
ఇఫ్ యు హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్, ఆ ఫెయిత్ లో అలానే నిలకడగా ఉండి పట్టుకొని అదే ఫెయిత్ ని కంటిన్యూ చేస్తే అనేక మంది ప్రతిరోజు లెక్కకు మించి వస్తారు దేవుని దగ్గరికి. ఆమేన్. ఓకే, లెట్స్ టర్న్ టు చాప్టర్ 8. సారీ, లూక్ చాప్టర్ 8. మనము ఒక క్రమ పద్ధతిలో చూస్తే మన ఫెయిత్ ఒక వ్యక్తి యొక్క పాపం తీయటం చూసాము ఆ పక్షవాయువు దగ్గర. ఆ శిష్యుల ఫెయిత్ కొన్ని సంఘాలను కట్టేంతగా ఇంక్రీజ్ అయింది. వాళ్ళ ఫెయిత్ ఆపరేట్ చేయడం వల్ల కొన్ని సంఘాలు కట్టబడ్డాయి. ఇక్కడ మనం చూస్తే ఇంకా అనేకులు వాళ్ళ విశ్వాసానికి లోబడ్డారు అని ఉంది. ఇంకా మనము ఇందాక వచనం చూస్తే విశ్వాసంలో స్థిరంగా ఉంటే ప్రతిరోజు దేవుని పిల్లలుగా అనేక మంది వస్తారు అనేది చూసాం. ఇది మన ఫెయిత్ మరి లోకంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డది అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటిదో చూద్దాం. లూక్ చాప్టర్ 8. The advantages of your faith. Luke chapter 8. Luke chapter 8. Chapter 8 verse 48. 48. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. Okay, let's read in English. And God said unto her, And God said unto her, అంటే ఒక స్త్రీ దగ్గర, అంటే ఇది మనకు తెలుసు ఏంటిదంటే రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు దేవుడు ఆమె ఫెయిత్ ఆమెను బాగు చేసింది. అయితే దేవుడు ఆమెతో ఒక మాట ఏమంటాడు అంటే, అండ్ గాడ్ సైడ్ అంటు హర్, డాటర్, బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్. బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్ అంటే ఫెయిత్ ఏమిస్తుంది నీకు? గుడ్ కంఫర్ట్, మంచి కంఫర్ట్ ఇస్తుంది ఫెయిత్. నువ్వు నమ్మిన, ఇక్కడ యేసయ్య విశ్వాసం ఆమెను స్వస్థపరచడం కాదు, ఇక్కడ ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరుస్తుంది. ఇక్కడ ఆమేన్. నెంబర్ 1, యు విల్ లివ్ ఇన్ గుడ్ కంఫర్ట్. నువ్వు హోల్డ్ చేసిన, క్యారీ చేస్తున్న ఫెయిత్ నీకేమిస్తుంది? గుడ్ కంఫర్ట్, మంచి కంఫర్ట్ ఇస్తుంది. లెట్స్ రీడ్. Thy faith hath made thee whole, go in peace. Thy faith made you whole. అంటే ఆమె ఫెయితే ఆమెను ఏం చేసింది? సంపూర్ణురాలుగా చేసిందట. సంపూర్ణ స్వస్థత పొందిన ఆమె ఫెయితే చేసిందట. అలానే మనం పట్టుకున్న ఫెయిత్ మనల్ని సంపూర్ణంగా ఆశీర్వదించబడే విధంగా మన ఫెయితే చేస్తుంది. అదే కాదు, బీ ఇన్ పీస్ అంటే నెమ్మదిలో ఉంచుద్ది నీ ఫెయిత్. ఎప్పుడు నీ జీవితాంతము నెమ్మదిలోనే బతుకుతావు అంటుండు దేవుడు ఇక్కడ. ఆమేన్. నెంబర్ 1, నీకు మంచి గుడ్ కంఫర్ట్ ఇస్తుంది. అంటే యూ విల్ లివ్ ఇన్ గుడ్ కంఫర్ట్. మంచి కంఫర్టబుల్ గా నీ లైఫ్ ఉంటుంది నీ ఫెయిత్ ద్వారానే. వేరే వాళ్ళ ఫెయిత్ కాదండి, ఇక్కడ నీ ఫెయితే. ఇప్పుడు ప్రస్తుతానికి మంచి కంఫర్ట్ లైఫ్ లేదా? ఇబ్బందులుగా ఉందా? గ్రో ఇన్ ఫెయిత్, దట్ విల్ గివ్ యూ గుడ్ కంఫర్ట్. ఆమేన్. అదే కాదు, సంపూర్ణంగా ఆశీర్వదించబడే విధంగా ఆ ఫెయిత్ చేస్తుందంట మనకి. అదే కాదు, మంచి పీస్ అంటే నెమ్మదిలో మన విశ్వాసం మనల్ని ఉంచుద్దట. ఆమేన్. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఫెయిత్ ఈస్ నాట్ సో చీప్. అది చీప్ పదార్థం కాదు, అది చీప్ థింగ్ కాదు. నువ్వు నమ్మిన ఆ నమ్మకము, ఆ తలనొప్పి పోతుంది అని నమ్ముతున్నావా, అది గొప్ప ఫెయితే. ఆ చిన్న జలుబు పోతుంది అని నమ్ముతున్నావా, అది గొప్ప ఫెయితే. ఆమేన్. ఆ క్యాన్సర్ ఎయిడ్స్ పోతుంది అని నమ్ముతున్నావా, అది గొప్ప ఫెయితే. అన్ని ఫెయిత్లే. అన్ని లెవెల్స్ లో మనము ముందుకెళ్ళాలా. ఆగిపోవద్దు అని, ఇక్కడ ఎక్కడ ఆగిపోవద్దు, ఏ విషయంలో ఆగిపోవద్దు, ముందుకి కంటిన్యూ.
చేయండి మీ ఫెయిత్ని. ఓకే, లెట్స్ టర్న్ టు యాక్ట్స్ చాప్టర్ 3. యాక్ట్స్ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 16. ఆయన ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. లుక్ ఎట్ దిస్. ఇక్కడ శిష్యులు పీటర్ అండ్ జాన్ ఏం చేశారంటే, ఆ కుంటివాడిని చాలా ఇయర్స్ నుంచి అదే విధంగా ఉన్న ఆ కుంటివాడిని రక్షించినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటిది? శిష్యులు అంటే గొప్ప ఫెయిత్‌ని ఆపరేట్ చేసిన శిష్యులు ఇస్తున్న టెస్ట్ మనీ ఏంటిది అంటే, ఆయన వలన కలిగిన విశ్వాసమే. అంటే నెంబర్ 1, ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ ద క్రియేటర్. విశ్వాసం అనేది ఎక్కడి నుంచి మొదలైతది అంటే యేసయ్య నామము నుంచే మొదలైతది అంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనే మాటలో నుంచి, జీసస్ అనే మాట మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటిది? యు ఆర్ టాకింగ్ ఫెయిత్. లేదు మోడీ, కేసీఆర్ అని మాట్లాడితే వి ఆర్ టాకింగ్ ఆఫ్ ది వరల్డ్. లా, మెడిసిన్, జనాలు, వాళ్ళు వీళ్ళు అని మాట్లాడితే అది ఫెయిత్ కాదు. జీసస్ అని మనం ఎక్కడైనా మాట్లాడినామా? ఏ సందర్భంలో అయినా మాట్లాడామా? జీసస్ జీసస్ అని మాట్లాడామా? అక్కడి నుంచే నీ ఫెయిత్ మొదలైతది. అక్కడి నుంచి దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఆ వచనం కూడా చూద్దాం మనం. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఏంటిది బలపరిచింది? ఆయన నామము బలపరిచింది. ఆయన నామం ఏంటిది? మనం నమ్మిన ఫెయిత్ ఆయన నామము. ఆమేన్. జీసస్ అని మనం పట్టుకున్నాం చూడండి, అదే ఫెయిత్ అంటుండు. ఆ నామమే పనులు చేసుకుంటూ పోతది. ఆ నామాన్ని కలిగిన మనము దాన్నే పట్టుకుందాము. అటు ఇటు తిరగకుండా జీసస్ అనే పట్టుకుందాము. జీససే చేయాలా, జీససే ఆ సమస్య నుంచి బయట తెస్తాడు, జీససే ఆ బ్లెస్సింగ్ ఇస్తాడు, జీససే నా కుటుంబాన్ని కడతాడు, జీససే నా పిల్లల్ని పోషిస్తాడు, జీససే నాకు ధైర్యం ఇస్తాడు, జీససే ఆయన రక్తం వల్ల నాకు స్వస్థత ఇస్తాడు, ఆయన దెబ్బల వల్ల స్వస్థత ఇస్తాడు అని దాన్ని పట్టుకొని జీసస్ జీసస్ అని ఆయన నామాన్ని క్యారీ చేస్తా ఉంటే ఆయనే పని చేస్తాడు. ఎందుకు ఆయనే పని చేస్తాడు అట్లా? ఎందుకు ఆయనే అట్లా ఇక్కడ ఇక్కడ చూసిన దాని తర్వాత ఎందుకు ఆయన పని చేస్తాడు అనేది చూద్దాం. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనిని ఈ పూర్ణ స్వస్థత కలగ చేసెను. ఫెయిత్ రావాలి అంటే ఆయన ద్వారానే వస్తుంది అని ఇక్కడ శిష్యులు చెప్తుండు. ఆయన నామములో నుంచే వస్తుంది ఫెయిత్. ఆయనే కలిగింప చేయాలి ఫెయిత్. ఎందుకు ఫెయిత్? ఆయనే, ఆయన నామమే. లెట్స్ రీడ్ హీబ్రూస్ చాప్టర్ 12. హీబ్రూస్ చాప్టర్ 12. హెబ్రీలు 12. ఇంకా 2 వర్సెస్ ఉన్నాయి. అది దాని తర్వాత ఐ విల్ ప్రే. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 1 నుంచి చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఏంటిది ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే అర్థం ఏంటిది ఇక్కడ అంటే వర్స్ 11 చాప్టర్ 11లో మనం అందరం చూసాము. వాళ్ళందరూ ఎవరు? విశ్వాస వీరులు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫెయిత్ ని పట్టుకొని ఆపరేట్ చేస్తున్నాం కదా. మన ఫెయిత్ ని చూసే వాళ్ళు ఎవరు అని ఇక్కడ రాస్తుండు. ఇక్కడ ఎవరు అంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఎవరిని ఆవరించేదట? మనలను ఆవరించి ఉన్నందున. ఇంతకీ ఆ గొప్ప సాక్షి సమూహం ఎవరు? ఎవరైతే విశ్వాస వీరులో అంటే
ఆదాము నుంచి మొదలు పెట్టుకొని యేసయ్య వరకు ఎవరెవరైతే విశ్వాసాన్ని ఆపరేట్ చేశారో, అంటే ఆ అబ్రహాము, దావీదు, సోల్మన్, డానియల్, ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఇంకా శామ్యూయల్, శిష్యులు, ఈ గొప్ప సాక్షి సమూహము మనల్నంతటిని చూస్తున్నారంట. మనల్ని ఆవరించి ఉన్నందున, దేని వలె? మేఘము వలె వాళ్ళందరూ మనల్ని ఆవరించి ఉన్నందున, లెట్స్ సీ. మనం కూడా ప్రతి భారము సే లుక్ ఎట్ దట్. ఈ సాక్షి సమూహం మొత్తం నీ ఫెయిత్ ని గమనిస్తా ఉన్నారు. దట్స్ యువర్ ఫెయిత్. అది నీ గొప్ప విశ్వాసముకున్న శక్తి. అందుకే వీ నీడ్ టు గ్రో అప్ టు గ్రేట్ ఫెయిత్. ఆ చిన్న విశ్వాసంలో ఉండకూడదు. గొప్ప ఫెయిత్ కి వెళ్తే ఈ గొప్ప సాక్షి సమూహం ఒక మేఘంలాగా మనల్ని ఆవరించి చూస్తా ఉంటారు వాళ్ళు. దట్స్ ద రీజన్ కొన్ని ఒక 2-3 ఇయర్స్ ముందు అనుకుంటా ఐ టాక్ అబౌట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద 24 ఎల్డర్స్ అని చెప్పిన ఒక మెసేజ్. అండ్ దే విల్ హెల్ప్ యూ అవుట్ అని కూడా ఒక వాక్యం చెప్పిన. ఏమే యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దేర్ లైఫ్స్. సో ఆ గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి చూస్తూ ఉన్నారు. చూసి ఏమంటున్నారో చూద్దాం. ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడున ఆయన యేసు వైపు చూచుచు. ఏమేన్ ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఈ బైబిల్ రాయబడ్డ ఏ వ్యక్తి గురించి రాయబడ్డదో వాళ్ళందరూ అల్టిమేట్ గా ఇస్తున్న సాక్ష్యం ఒకటే. అరే నాయన, విశ్వాసాన్ని మొదలుపెట్టింది యేసయ్యే, కొనసాగించేవాడు యేసయ్యే, ముగించేవాడు యేసయ్యే. మేమెవరము అంటే ఈ గొప్ప సాక్షి సమూహము ఏమంటుంది మనతో? అరే బాబు, మేము ఎవరము కూడా మమ్మల్ని మేము చూసుకున్నా మళ్ళా కొనసాగించేవాడు ఆయన యేసుక్రీస్తునే మేము మళ్ళా పట్టుకున్నాము. అట్లా మేము గొప్ప సాక్షి సమూహంగా మారాము అని వాళ్ళు టెస్టిఫై చేస్తున్నారు. ఏం టెస్టిఫై చేస్తున్నారు? నీలో విశ్వాసాన్ని మొదలుపెట్టింది యేసయ్యే, కొనసాగించేదే యేసయ్యే, ముగించేవాడు యేసయ్యే. నిన్ను నువ్వెందుకు చూసుకుంటావు? లోకాన్ని ఎందుకు చూస్తావు అని అలా గొప్ప సాక్షి సమూహము ఈ సాక్ష్యాన్ని మన మీద పలుకుతుండ్రు. టుడే ఐ వాంట్ ఎంకరేజ్ యూ, డోంట్ సీ యువర్ సెల్ఫ్, డోంట్ సీ యువర్ సర్కమ్స్టాన్సెస్. ఏమన్ నీ చుట్టూ కదలబడే నీ చుట్టూ జరిగే వాటిని నీకు తెలిసిన వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని, నీకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆ లోకంలో ఇట్లుంటేనే నడుస్తుంది అని ఆ ఎక్స్పీరియన్స్ ని పట్టుకొని దాన్ని బట్టి ముందుకెళ్తే నడవదు. ఎందుకంటే కేవలం విశ్వాసానికి కర్త అయిన వాడే. ఫెయిత్ బిలాంగ్స్ టు గాడ్, ఫెయిత్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యూ. ఫెయిత్ మొదలయ్యేదే యేసు నామంలో. మరి మొదలుపెట్టింది ఆయనే అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడలో బస్సులో వెళ్తున్నావు. మొదలుపెట్టింది డ్రైవరే అయితే డ్రాప్ చేసే పాయింట్ వరకు తీసుకుపోయేది కూడా డ్రైవరే కదా. లేదా మధ్యలో సూర్యాపేటలో నేను డ్రైవ్ చేస్తా, నువ్వు లాక్కుంటావా? లాక్కోం కదా. సో అట్లనే ఫెయిత్ మొదలుపెట్టింది నీలో యేసయ్యే, కొనసాగించేవాడు కూడా యేసయ్యే. ఎండ్ పాయింట్ దాకా నీ జర్నీ సక్సెస్ఫుల్ గా తీసుకుపోయే బాధ్యత కూడా యేసయ్యదే. అలాంటి యేసయ్యను వదిలిపెట్టి ఏం చేస్తావు నువ్వు? ఏం చేయలేం కాబట్టి అదే యేసయ్యను అట్లనే పట్టుకొని ఉందాం. ఏమే బికాస్ ఫెయిత్ బిలాంగ్స్ టు గాడ్, ఫెయిత్ బిలాంగ్స్ టు క్రైస్ట్, ఫెయిత్ స్టార్ట్స్ విత్ గాడ్. ఏమే ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వర్స్. ఈ వాక్యం మీరు అర్థం చేసుకునే ఉన్నారనే అనుకుంటున్నా నేను. ఫెయిత్ మనది కాదు బై. ఓకే, ఫెయిత్ మనది కాదు. ఫెయిత్ మొదలయ్యేదే యేసయ్యతో. మరి అలాంటి యేసయ్యనే మనం కొనసాగించాలి మన లైఫ్ లో. ఏమే లాస్ట్ వర్స్, దెన్ విల్ ప్రే. యువర్ ఫెయిత్ ఈస్ కంటేజియస్. ఏమే
ఒక చంపే అనారోగ్యమే కంటేజియస్ అయితే నీ ఫెయిత్ కూడా అంటిస్తూ వెళ్తా ఉంటది. అదే యేసయ్య కూడా చేసింది అదే. నిజమైన వెలుగు లోకంలో వేరే ఒకటి ఉందట. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించుచూ వెళ్ళింది అంట. ఆమేన్. సో మన ఫెయిత్ కూడా అనేకుల్ని వెలిగించుకుంటూ వెళ్తది ముందుకి. ఆమేన్. లాస్ట్ వర్స్ దెన్ విల్ ప్రే. 2 Corinthians chapter 12. Chapter 13. 2 Corinthians chapter 13. Chapter 13. 2 Corinthians chapter 13 verse 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. That's it. మిమ్మల్ని మీరే let's read in English. ఏమనుంది అంటే examine yourselves whether ye be in the faith. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏమని పరీక్షించుకోవాలి ఇప్పుడు? అవునా, నేను విశ్వాసంలో ఉన్నానా లేదా? ఆమేన్ అని మనల్ని మనమే ఇప్పుడు ఈ క్షణమే పరీక్షించుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇంతకాలం నేను లోకంని నమ్మాను కదా, ఇంతకాలం నేను వేరే వాటి మీద ఆధారపడ్డా కదా, ఇప్పుడైనా నేను నా దేవుని మీదకి మళ్ళా మరలుతా అని వదిలిపెట్టిన ప్రార్థన ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పట్టుకుందాం. ఆమేన్. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టుడే. నీ గురించి నేను పరీక్ష చేయడం కాదు. ఆమేన్. ఆమేన్. ఎవరి గురించి వాళ్ళే పరీక్షించుకోవాలా. ఇక్కడ అదే అంటుండే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టుడే. నేను am I going in a right way or not? నా ఫెయిత్ కరెక్ట్గా నేను పనిచేస్తున్నానా లేదా? ఆమేన్. అంటే జ్ఞానానుసారంగా నేను దేవుణ్ణి నమ్ముతున్నానా లేదా? జ్ఞానానుసారంగా నేను పట్టుకున్న దేవుడు మరి నా లైఫ్లో గొప్ప కార్యాలు చేస్తాడు అని నమ్మాను. మరి అది మధ్యలో నేను వదిలిపెట్టాను ఏంటిది అని మనల్ని మళ్ళా ఒకసారి పరీక్షించుకొని ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టుడే అండ్ కమ్ బ్యాక్ టు యువర్ ఫెయిత్. ఎందుకంటే మళ్ళా మొదలుపెట్టేది ఆయనే, కొనసాగించేవాడు ఆయనే, ముగించేవాడు ఆయనే. ఆయన నీ జీవితంలో మొదలుపెట్టి ఇప్పటిదాకా నువ్వు దేవుణ్ణి నమ్మి పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి ఎండ్ దాకా కూడా ఆయన గొప్పగా మనల్ని డిజైన్ చేసింది కాబట్టి మన లైఫ్ సెక్యూర్డ్గా ఉంటాయి కాబట్టి ఆపరేట్ సేమ్ ఫెయిత్. స్పెషల్ ఫెయిత్ ఏం లేదు, పట్టుకున్న అదే విశ్వాసం మళ్ళా పట్టుకో. ఆమేన్. గివ్ గాడ్ సమ్ పవర్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్ because faith gives some power to God who lives in you. Amen. నువ్వు నమ్మిన దేవునికి నీ విశ్వాసం శక్తిస్తుంది నీ లైఫ్లో పని చేయడానికి. Amen. Okay, let me pray for the people today. Okay, let's all agree with for Sarojini auntie's son today. Okay, మీరందరూ నాతో పాటు ఆంటీతో పాటు support her faith now today because her son is in critical position. Okay, let's pray for her son today. శక్తిగల తండ్రి నీకే వేలాది వందనాలు ప్రభా. మరి లార్డ్ సరోజిని ఆంటీ వాళ్ళ బాబు నిమిత్తమై లార్డ్ ప్రార్థించుచుండగా ఫాదర్ లార్డ్ ఆ బిడ్డని లార్డ్ నీవు ముట్టమని అడుగుచున్నాం ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నీవు పొందిన దెబ్బల ద్వారా లార్డ్ స్వస్థత అన్నావు ఫాదర్. మరి లార్డ్ నీ జీవ వృక్షం నుండి వచ్చే ఆకుల నుండి వచ్చే స్వస్థతను ఫాదర్ ఆ బిడ్డ ఎముకలలో, రక్తంలో, మాంసంలో, మూలుగలో, చర్మములో లార్డ్
తల నుంచి ప్రతి అవయవములోనికి లార్డ్ ఆ బిడ్డలోనికి విడుదల చేసి లార్డ్ మరి ఆ క్రిటికల్ పొజిషన్లో ఉన్న ఆ బిడ్డని నీవు బయటికి లార్డ్ తీసుకొని రమ్మని అడుగుచున్నాం ఫాదర్. లార్డ్ థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభా లార్డ్, మరి ఆంటీ యొక్క విశ్వాసాన్ని నువ్వు అనేక మార్లు గనపరిచావు ప్రభా. అనేక మార్లు ప్రభా ఆ బిడ్డని నీవు లార్డ్ తన కొడుకుని ఆ మరణం నుండి బయటకు తీసుకొని వచ్చావు. అనేక మార్లు మరి లార్డ్ తన విశ్వాసము ద్వారా తన కుటుంబాన్ని లార్డ్ అనేక మార్లు లార్డ్ కట్టి ఉన్నావు ఫాదర్. మరి ఒక మారు ఫాదర్ లార్డ్ honor her faith and heal her son today. Thank you Jesus Lord. Lord, we speak complete deliverance to her son. ప్రభా ఆ బిడ్డకి పరిపూర్ణ స్వస్థతనివ్వండి ప్రభా. మరి ఇప్పుడు విన్న వాక్యము ప్రకారము ఫాదర్ లార్డ్ ఫెయిత్ అనేది గుడ్ కంఫర్ట్ ఇస్తుంది అన్నావు ప్రభా. మరి మంచి కంఫర్ట్ ని ఆ బిడ్డకి దయచేయండి లార్డ్. లార్డ్ నెమ్మదిని ఇస్తాయి అన్నావు ఫాదర్ లార్డ్. మరి తన కుటుంబాల్లో ఆ బిడ్డని నీవు స్వస్థపరిచి ఫాదర్ మంచి కంఫర్ట్ ని నెమ్మదితో ఆ బిడ్డ ఉండుటకు సహాయమును దయచేయండి ఫాదర్. లార్డ్, ఐ స్పీక్ అ లైఫ్ ఇంటూ హిస్ బ్లడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆన్ హిస్ బాడీ ఐ స్పీక్ లైఫ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నీ జీవమును ఆ బిడ్డలోనికి విడుదల చేసి స్వస్థపరచమని నజరేడైన సర్వశక్తిమంతుడైన అవును ప్రభా నీ శక్తి మీద మేము ఆధారపడుచుండగా సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆ బిడ్డ నీవు ఇప్పుడు పరిపూర్ణంగా స్వస్థపరచమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. ఓకే, టుడే ఐ వాంట్ టు నో ఎంకరేజ్ యువర్ ఫెయిత్. నో ఎక్కడన్నా మీరు ఫెయిత్ని పని చేసి ఆగిపోయిందా? మేము ఫెయిత్లో పని చేసాము కానీ ఆ పని ముందుకు వెళ్ళలేదు అని ఏదైనా ఉన్నట్లయితే, లేకపోతే మీరు అనారోగ్యం గురించి ప్రేయర్ చేసి ఆగిపోయారా? అలాంటిది ఏమన్నా ఉన్నట్టయితే ఐ జస్ట్ వాంట్ ఎంకరేజ్ యువర్ ఫెయిత్ టుడే. యూ సెండ్ మీ. ఓకే, అలాంటి ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటాయి అంటే దీనికోసం ప్రేయర్ చేశాము కానీ అవ్వలేదు, ఆగిపోయింది అని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే అనారోగ్యం ఏదైనా ఉందా? యూ జస్ట్ నో write it down. You just put a comment. And not only that, no, testify what the Lord has done in your life. మీ లైఫ్ లో దేవుడు ఏదైనా అద్భుతం చేసి ఉంటే యూ జస్ట్ టెస్టిఫై హియర్. చిన్నదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. I told you, faith always begins with little. చిన్నదాంతోనే మొదలైంది ఫెయిత్ అనేది. సో ఆ చిన్న టెస్ట్ మనీ ఏం చేస్తుంది? అనేక మందికి హోప్ ఇస్తుంది. Testify what the Lord has done in your life. Praise the Lord, Kalpana, and praise the Lord, Moni, Jashwant, Havila, praise the Lord, Shilpa, praise the Lord. Okay, if you have any prayer requests, పబ్లిక్ గా షేర్ చేసుకునే ప్రేయర్ రిక్వెస్ట్ అయితేనే షేర్ చేయండి. పర్సనల్ అయితే యూనో okay, Sunil wrote some testimony here. Last month on May 21st live,
I have asked you to pray for my salary increase. You and Ramya sister prayed. Okay. And 2 days back on June 30th, I got promotion. Oh, wow. Super, Sunil. Congrats, man. దేవుడు చూడండి నో ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లోనే he got promoted. Amen. I got promotion without any interview. Wow. Hallelujah. Amen. Amen. ఇంటర్వ్యూ లేకుండా ప్రమోషన్. వావ్. A higher role and a higher salary. Amen. మంచి పొజిషన్ అండ్ మంచి సాలరీ. గుడ్. Thank you, Pastor and family. Thank you, Sunil, for sharing your testimony. Shilpa, brother, electricity bill 760 this month. Their end for the next month. They have my amount of 760. And I didn't pay any extra amount before. Amen. దేవుడు అన్నిట్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమేన్ ఏమేన్ శిల్ప మాకు కూడా అట్లా అవుతుంది. అందరికి కావాలా అట్లా నో. ఏమేన్ అన్ని అద్భుతాలు మనం కంప్లీట్ గా పొందుకోవాలి. అదే మన ఫెయిత్ కంప్లీట్ గా అన్నిట్లో పరిపూర్ణంగా ఆశీర్వదిస్తుంది అంట మన ఫెయిత్. ఏమేన్. హలో హనీ, సుజస్విని. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, ఒకవేళ మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే యూ జస్ట్ పుట్ ఏ కామెంట్ ఓవర్ దేర్. Okay, Sharon Havila shared a testimony here. Last month, Tejaka prayed for my increase in salary, and I got hike in my salary and also bonus. And Ramyaka prophesied that because of me, God will keep my company on top. As said, my company is in profits even in this lockdown. Amen. తేజ నో షారన్ హవిలాక్ ప్రేయర్ చేసినప్పుడు తన శాలరీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పినప్పుడు నో ఇట్ గాట్ హైక్. నాట్ ఓన్లీ దట్ బోనస్ కూడా వచ్చిందంట తనకి అది లాక్డౌన్ సిచ్యువేషన్లో. రమ్యక ప్రొఫెసైడ్ ఓకే, దేవుడు తన కంపెనీలో తనని ఉన్నతమైన స్థానంలో ఉంచుకుంటా అని తనకి వాగ్దానం ఇచ్చిండు. అదే కాదు, తన ద్వారా తన కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయట ఈ లాక్డౌన్లో. ఏమేన్. చూడండి, మనం ఒక ఫెయిత్ని, ఒక చిన్న ఫెయిత్ని మనం క్యారీ చేసాం. మనము ఇప్పుడు హవిలా ద్వారా వాళ్ళ కంపెనీ మొత్తానికి ఆశీర్వాదము. ఏమేన్. సో అట్లానే మన ఫెయిత్ పట్టుకుంటే మనం మన మన కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మనం మారుతాం. ఏమేన్. Pray for financial blessings. Kalpana. Okay, sure.
కల్పన. లార్డ్ ఇంక్రీజ్ హర్ ఫైనాన్సెస్. లార్డ్ ఇతరులకి ఇచ్చే విధంగా, అనేకులను పోషించే విధంగా ఆ బిడ్డని నీవు ఆశీర్వదించమని అడుగుచున్నాం ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. సుజస్విని, my project is ending soon. Pray that I'll get another one soon. Sure. Lord, we pray for Sujaswini, Father. Lord, Prabha, ఏ ప్రాజెక్ట్ అయితే మరి ఆగిపోతుందో అయిపోతుందో ఫాదర్, అదే కాదు ప్రభా లార్డ్, మరి నూతనమైన ఆ ప్రాజెక్ట్ని లార్డ్ ఆ బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం ఫాదర్. దానిలో ఆ బిడ్డని లార్డ్ ఎక్సెల్ చేయమని అడుగుచున్నాం. అనేకులకి ఆశీర్వాదకరంగా లార్డ్ సుజస్విని ఉంచమని అడుగుచున్నాం ఫాదర్. తనని, తన కుటుంబాన్ని ఫాదర్ లార్డ్ అనేకులలో గొప్ప వెలుగుగా మార్చి లార్డ్ ఆ ఘనతని ఆ బిడ్డకి దయచేయండి లార్డ్. మరి అనేక మంది లార్డ్ ఈ లాక్డౌన్లో మరి వాళ్ళ జీవనాన్ని కోల్పోచుండగా మరి మరి నిన్ను పట్టుకొని ప్రభ, మరి నిన్ను కలిగిన సుజస్విని లైఫ్లో ఫాదర్ లార్డ్, ఐ స్పీక్ ప్రమోషన్ ఇన్ హర్ లైఫ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఫాదర్. అనేకులలో ఫాదర్ ఆ బిడ్డని, తన కుటుంబాన్ని గొప్ప వెలుగుగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Sharon, Havila, for sharing your prayer, no, for your testimony. Sunil, brother, please pray for my eyesight to heal completely. Lord, touch his eyes. Thank you, Father. మరి ఆ కళ్ళని నీవు ముట్టి ఫాదర్ లార్డ్ పరిపూర్ణంగా స్వస్థత లార్డ్ ఆ బిడ్డకి నీవు దయచేయండి ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. అందరికీ యూనో ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరుగుతూ ఉంటాయంటే శిల్పాకి జీరో ఉంది. ఆసమ్. లేని వాటిని ఉన్నవాటిగా చేస్తాడండి దేవుడు. ఏమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఆన్ లైవ్. Are you blessed today? I'm blessed. Okay, I'll wait for 5 more minutes. If you want, ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటాయి, లేదంటే ఎవరికైనా టెస్ట్ మనీ ఉంటాయి, యూ జస్ట్ షేర్ విత్ అస్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి ఒకటే, ఏంటిదంటే ఫెయిత్ బిలాంగ్స్ టు గాడ్. and God protected us from coronavirus. Yeah, morning, obviously. It will not harm us. దానికంత సీన్ లేదు, దానికంత అధికారం లేదు మన మీద. ఏమేన్. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనము, ఏంటిది అంటే ఫెయిత్ బిలాంగ్స్ టు గాడ్.
ఓకే. నువ్వు పట్టుకున్న విశ్వాసం దేవుంది. దేవుడే కొనసాగిస్తాడు. దేవుడే దాన్ని ఘనంగా ముగిస్తాడు అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకుంది. అందుకే ఫెయిత్‌ని పట్టుకొనుందాం. ఆమేన్. థాంక్ యూ కల్పన. ఓకే దెన్ సీ యూ ఆన్ నెక్స్ట్ థర్స్‌డే. అండ్ ఈవినింగ్ కలుద్దాం మనం ఎట్ ప్రశాంత్ బ్రదర్స్ హౌస్. ఓకే. సీ యూ దెన్. బై బై.